क्षेत्रक्षेत्रज्ञयोरेवम् अन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च భూత ప్రకృతి మోక్షం ये विदुर्यान्ति ते परम्. దివ్యాంతి తే పరం. సో కాబట్టి జ్ఞాన దృష్టి అనేటువంటి జ్ఞాన చక్షుష అని వాడారు కదా, అంతరం జ్ఞాన చక్షుష. సో క్షేత్రము క్షేత్రజ్ఞుల మధ్య కలిగినటువంటి అంతరము ఇక్కడ ఏమన్నారు? అంతరం జ్ఞాన చక్షుష, చక్షుష అన్నారు కదా. అంటే జ్ఞాన దృష్టితో క్షేత్రము క్షేత్రజ్ఞుల యొక్క ఆ అంతరము, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ప్రాణులు ప్రకృతి, ఈ ప్రాణులన్నీ కూడా ప్రకృతి ఏదైతే ఉందో అదంతా క్షేత్రము అనుకుంటే, క్షేత్రం నుండి విడుదల ఆ పొందుటని కూడా జ్ఞాన దృష్టితో చూచువారు బ్రహ్మమును పొందగలరు అన్నారు. అంటే ఏంటి దీంట్లో చెప్పినటువంటి విషయము? అంటే మనం మోక్షం మోక్షం అంటాం కదా. హౌ టు గెట్ మోక్షం, లిబరేట్ చేయాలంటే, మనం లిబరేట్ చేసుకోవాలంటే, మోక్షాన్ని పొందాలంటే ఆ జ్ఞాన దృష్టి అనేటువంటిది అవసరం. జ్ఞాన దృష్టి ఎప్పుడు తెలుస్తుంది? క్షేత్రము క్షేత్రజ్ఞుల యొక్క అంతరము తెలుసుకుని ప్రకృతి, ఈ ప్రాణులన్నీ కూడా ఈ క్షేత్రం అయినట్టయితే వాటి నుంచి విడుదల పొంది జ్ఞాన దృష్టితో ఎవరైతే చూస్తూ ఉంటారో, అంటే ఏంటి, ఈ ఈ యొక్క ప్రకృతిలో టెంపరీ విషయాల మీద కాదు మనం ఫోకస్ చేసేది, ఆ జ్ఞాన దృష్టితో అంటే బ్రహ్మ దృష్టితో ఆ, ఈ యొక్క క్షేత్రజ్ఞుడి యొక్క దృష్టిలో అన్ని చూస్తూ ఉన్నట్టయితే కనుక అప్పుడు మనం నిజంగా బ్రహ్మమును పొందగలము, అంటే భగవంతుని పొందగలము. ఎందుకంటే మనం చూసే విధానమే హోలిస్టిక్ వ్యూ అంటాం దాన్ని. హోలిస్టిక్ వ్యూ అన్నమాట. అంటే ఆ ఆ యొక్క సంపూర్ణమైనటువంటి విధానంలో చూస్తున్నాం. కాబట్టి భగవద్గీత మనకి ఏం నేర్పిస్తుంది అంటే రైట్ వ్యూ నేర్పిస్తుంది. అంతేకాదు రేషనల్ థింకింగ్ నేర్పిస్తుంది. హోలిస్టిక్ వ్యూ, ప్రతి దాంట్లోనూ కూడా హోలిస్టిక్గా ఉంటాం, అది నేర్పిస్తాం మేడం. అది చాలా ముఖ్యం. కానీ ఇది నేర్చుకోరు అందరూ. ఇది నేర్చుకోకుండా ఏదో మూఢనమ్మకాలన్నీ నీ పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. అలా ఎప్పుడూ ఉండకూడదు. భగవద్గీత ఎప్పుడు కూడా రేషనల్ థింకింగ్, సాంఖ్యయోగం రేషనల్ థింకింగే నేర్పిస్తుంది. మూఢనమ్మకాలు ఏమి ఉండవు దీంట్లో. సో కాబట్టి ఎప్పుడైతే రైట్ వ్యూ ఇస్తుందో, ఇంక చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, జ్ఞాన దృష్టి అన్నారు. జ్ఞాన దృష్టి అనేటువంటిది వస్తుంది. అందుకని ఇది ఎప్పుడైతే మనకి ఒక టీచర్ కానీ ఒక డాక్టర్ కానీ స్టడీ చేస్తే, జ్ఞాన దృష్టితో టీచరుమో ఈ యొక్క విద్యను బోధిస్తూ ఉంటారు. పిల్లలకి కూడా అదే విధంగా చూస్తాను. ఒక డాక్టర్ ఏమో వ్యాధిగ్రస్తుని అర్థం చేసుకుని సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి వ్యాధిని పూర్తిగా తగ్గించగలిగేటువంటి ఆ, గొప్ప డాక్టర్ అవుతారు వాళ్ళు. అది జ్ఞాన దృష్టి అనమాట. చూడండి, ఒక్క శ్లోకంలోనే అందరికీ సొల్యూషన్ చెప్పారు. ఒక డాక్టర్ అయినా, ఒక టీచర్ అయినా, ఇంకొకళ్ళైనా, ఎవరైనా ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఈ సామాన్యంగా ఈ ప్రపంచంలో నార్మల్ వర్కులకు కూడా ఈ సొల్యూషనే. సో కాబట్టి ఈ రెండిటికి మధ్య కలిగినటువంటి ఏదైతే తేడా ఉందో వాటిని యథార్థంగా తెలుసుకొనవలెను. అది ఏది? ప్రకృతి పురుషుడు, ఈ రెండు చెప్పారు. ప్రకృతి అంటే మనకి కనిపించేది క్షేత్రము, ఈ శరీరము, ఈ కనిపించేవి అన్నీ కూడా క్షేత్రము. క్షేత్రజ్ఞుడు ఆ పురుషుడు ఎవరైతే ఉన్నాడో, ఇదంతా ఆ ఆ అనాది అయినటువంటి ఆ నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి ఆ అనంతమైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ దృష్టిలో మనం ఇవన్నిటిని చూడమన్నారు. అంతేగాని ఈ టెంపరీ వాటి దృష్టిలో ఆ పరమాత్మను చూడకూడదు. అందుకని ఇక్కడ మళ్ళా ధ్యానం చేసే వాళ్ళకి కూడా, సాధకులకు కూడా ఇక్కడ ఒక సొల్యూషన్ చెప్పారు. బ్రహ్మమును పొందడం ఎలాగా అన్నారు. జ్ఞాన దృష్టితో చూడు. అందుకని ఇక్కడ ఏమన్నారు? జ్ఞాన చక్షుష అన్నారు. అంటే జ్ఞాన దృష్టితోటే మనం ధ్యానం చేయాలి. జ్ఞాన దృష్టితో చేయడం ఏంటి? ఇది కేవలం తాత్కాలికము, అనిత్య భావన. ఇది కూడా చాలా ఉపనిషత్తుల్లో కూడా మనకు చెప్పడం జరిగింది. అహం బ్రహ్మస్మి భావంతో ధ్యానం చేయడం ఒకటి. అలాగే తత్వమసి భావన,
అలాగే అనిత్య భావన. అనిత్య భావన అంటే ఇవన్నీ అనిత్యము, నిత్యము, శాశ్వతము, అనంతము ఏదైతే ఉందో దాన్నే ధ్యానిస్తూ ఉన్నాను అనే గాయత్రి మంత్రం యొక్క అర్థంతో ధ్యానం చేయడం. కాబట్టి ఈ ధ్యానం యొక్క ప్రాముఖ్యతను కూడా ఇక్కడ మనకి దీంట్లో వివరించి ఉన్నారు. అదే జ్ఞాన దృష్టి అంటే అన్నమాట. కాబట్టి చూడండి, మనకి ఏ ఉపనిషత్తు తీసుకున్నా, ఎటువంటి ధ్యాన మార్గం తీసుకున్నప్పుడు కూడా ఇదే సొల్యూషన్, జ్ఞాన దృష్టితోటే వెళ్ళాలి. అదే బుద్ధ భగవానుడు చెప్పినటువంటి రైట్ వ్యూ, రైట్ నాలెడ్జ్ అండ్ రైట్ లైవ్లీహుడ్. అవన్నీ ఎలా వస్తాయి అంటే కేవలం రైట్ లైవ్లీహుడ్ ద్వారానే వస్తాయి. ధర్మ జీవనము ఆ జీవనము ద్వారానే వస్తాయి అన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన, అందరూ చేయాల్సిన పని ఏంటంటే నాలెడ్జ్ డ్రివెన్ లైఫ్ స్టైల్. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. జ్ఞాన జీవనం అలవాటు చేసుకోవాలి. రైట్ లైవ్లీహుడ్ అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కూడా తప్పుడు పనుల వైపు వెళ్ళకూడదు. అది రైట్ లైవ్లీహుడ్ అలవాటు ఎలా అలవాటు అవుతుంది అంటే అది కేవలం ఆ, ఈ యొక్క స్వాధ్యాయం చేసుకుంటూ ఏవైతే ఆ, నిజంగా ఆ, ఈ ఇంద్రియాలకి అతీతంగా ఉండి ఆలోచిస్తామో, అంటే ఇంద్రియాల దృష్టిలో ఆలోచిస్తే ఏమవుతుంది, ఏది ఇష్టమైతే, ఇంద్రియాలకి ఏది ఇష్టమైతే అది చేస్తూ వెళ్ళిపోతాం, మనసుకి ఏది ఇష్టమైతే అది చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది నాలెడ్జ్ డ్రివెన్ లైఫ్ స్టైల్ కాదు, సెన్సెస్ ఆర్ మైండ్ డ్రివెన్ లైఫ్ స్టైల్. సో దానివల్ల పూర్తిగా నష్టపోతారు, జీవితం నాశనం అయిపోతారు. ఎప్పుడు కూడా మన మనసు చెప్పినట్టు, ఇంద్రియాలు చెప్పినట్టు వినకూడదని, మనసుని ఇంద్రియాలని అదుపు చేసుకొని వాటిని కంట్రోల్లో ఉంచుకొని వాటిని నడిపించాలి. దేంతో? జ్ఞాన దృష్టితో, నాలెడ్జ్ డ్రివెన్. అందుకనే ఆ, శ్రీకృష్ణ అర్జునుడు ఉండేటువంటి రథం చూస్తే మనం, సారథి శ్రీకృష్ణుడు అంటే పరమాత్మ, నాలెడ్జ్ డ్రివెన్ అన్నమాట. డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? జ్ఞానము, భగవంతుడు చేస్తున్నారు. ఆయన చేతిలో పెట్టాలి కళ్ళాలు తీసుకెళ్ళి. సో డ్రైవింగ్ ఎక్కడ ఉంది? ఆయన చేతిలో కళ్ళాలు పెట్టి నువ్వు నీ పని నువ్వు నిర్వర్తించు, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. అది జీవన విధానం అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు లైఫ్ స్టైల్స్ అన్నీ కూడా ఆ విధంగా మారాలి. ఈ లైఫ్ స్టైల్స్ ఎప్పుడైతే మారినాయో మన జీవితం అంతా కూడా చాలా ఆనందమయంగా నడుస్తుంది అన్నమాట. ఈ యొక్క ఫిజికల్గా ఆర్ మెటీరియల్గా ఉండేటువంటి కష్ట సుఖాలు, లాభ నష్టాలు, ఇవన్నీ కూడా, ఆ ద్వంద్వాలు ఏమి కూడా మనల్ని చలింప చేయచాలవు అని చెప్తున్నారు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ఆ, ఎప్పుడైతే రైట్ లైవ్లీ స్టైల్ వస్తుందో మన సమయం వృధా కాకుండా ఉంటుంది. అంతేకాకుండా జీవనం సరైనటువంటి పర్పస్, అంటే మీనింగ్ఫుల్ ఆర్ పర్పస్ఫుల్ లైఫ్ మనకి ఏర్పడుతుంది. లేదంటే మీనింగ్ ఉండదండి, అంతా ఏదో సెల్ఫిష్నెస్, అజ్ఞానంతో పోతూ ఉంటుంది. సెల్ఫిష్నెస్ అంటే అజ్ఞానం అంతే, అంతకంటే ఏం లేదు. స్వార్థమే అజ్ఞానం. స్వార్థం అంటే ఏంటి? ఈ శరీరాన్ని నేను, నాకు కావాలి అనేటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో, నేను నాది అనేటువంటివి, వాటి వల్ల, అజ్ఞానం వల్ల ఇవన్నీ అటాచ్మెంట్స్ వస్తాయి అన్నమాట. సో దానిని మనం జయించగలగాలి. దానికోసమే ఈ సాధనా మార్గాలన్నీ మనకి ఇచ్చారనమాట. సో మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించాల్సిన విషయం ఇది. అంటే ఎందుకంటే బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని కూడా మనం ఆ, ఈ ఈ ఈ దృష్టిలోనే తీసుకొచ్చి ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఇచ్చింది 2500 సంవత్సరాల క్రితం బుద్ధ భగవానుడు బోధించింది. ఆయన అప్పటికే ఈ శాస్త్రాలన్నింటినీ కూడా ఎంతో అధ్యయనం చేసి క్షుణ్ణంగా బుద్ధ భగవానుడు సింపుల్ పాత్ ఇచ్చేశారనమాట, జ్ఞానాన్ని పొందడం, సెల్ఫ్ రియలైజేషన్ కోసం. ఆ పాత్రలో ముఖ్యంగా ఇచ్చినటువంటి విషయం ఇదనమాట, రైట్ లైవ్లీహుడ్, జ్ఞాన జీవితం, ధర్మ జీవనం. అది ఉంటేనే మన సాధనకి మొదటి మెట్టు ఎక్కినట్టు. దానివల్లనే జ్ఞాన దృష్టి కలుగుతుంది, రైట్ వ్యూ వస్తుంది అని చెప్పారు అనమాట. కాబట్టి ఈ 8 మెట్లకి కూడా ఆయన ఏం చేశారు, దేని వల్ల ఏది వస్తుంది అని చెప్పి డిఫైన్ చేసుకుని ఫస్ట్ పెట్టింది శీల సమాధి ప్రజ్ఞ అని ఇచ్చారు. ఫస్ట్ శీలము, క్యారెక్టర్ బిల్డ్ చేసుకో, ఫాలో ది రూల్స్, ఫాలో ది డిసిప్లైన్ అని చెప్పి ఆయన కొన్ని నియమాలు ఇచ్చారు ఫాలో అవడం కోసం.
అదే మనకి ఆ, పతంజలి యోగ సూత్రాల్లో యమ నియమాలుగా చెప్పబడ్డాయి. ఇవన్నీ ధర్మ జీవనంలోకి వస్తాయి అన్నమాట. అది నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారంటే, ఈ జ్ఞాన చక్షువు ఆ, తెరుచుకున్నప్పుడు జీవులు ప్రకృతి యందు కట్టుబడి ఇండుట అంతయు కూడా అజ్ఞానము చేత అనునది బోధపడుతుంది. ఎప్పుడైతే మనకి జ్ఞాన చక్షువు, జ్ఞాన నేత్రం ఎప్పుడైతే మనకు తెరుచుకుంటుందో, ఈ మనం ఈ బాండేజెస్ అన్నీ కూడా కేవలం టెంపరీ అజ్ఞానం, ఈ ఇగ్నోరెన్స్ అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది అనమాట. సో ప్రకృతి పురుషుని ఆధారము. ఆ, ఇక్కడ లేక ఇక్కడ పురుషుడు ప్రకృతిని ఆధారముగా ఆ, తీసుకు ఆ, తీసుకొని ఇండుట లేదనేటువంటి విషయము మనకి ఇక్కడ అర్థం కాదు. అంటే పురుషుడు అంటే పరమాత్మ ఈ ప్రకృతిని ఆధారం చేసుకుని ఉండటం లేదు అనేటువంటి. అంటే ఏంటి, మన జీవనం అనేటువంటిది దీని మీద ఆధారం కాదు, ఈ ప్రకృతి మీద ఆధారపడడం. పరమాత్మ అనేటువంటిది దీన్ని సపోర్ట్ ఏం తీసుకోవట్లేదు. ఇది ఎలా ఆ, గుణాలను బట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. కానీ మన వ్యూ ఎప్పుడు ఎలా ఉండాలి, జ్ఞాన దృష్టి అంటే ఆ యొక్క పరబ్రహ్మ దృష్టినే, ఆ పురుష దృష్టిలోనే ఉండాలన్నమాట ఎప్పుడు కూడా, ప్రకృతి దృష్టిలో కాకుండా. ఓకే, సో ప్రపంచం మాయని చెప్పుట సులభం. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఏం చెప్తున్నారంటే, ఇదంతా మాయ అని చెప్పడం చాలా ఈజీ, కానీ దాని అర్థం తెలుసుకోవడం చాలా కష్టము అని చెప్పారు. ఇది అంత మాయ అని చెప్పడం ఈజీగానే ఉంటుంది, కానీ మళ్ళీ మాయ అని ఆ మాయలోనే బతుకుతుంటాడు మనిషి. ఇది ఆ, శేషము దేనియందు ఆ, ఇంచను ఆ, కర్పూరమును వెలిగించినట్టు అనమాట. ఏంటంటే ఈ బూడిద బూడిద మిగిల్చేటటువంటి కట్టెల వంటిది కాదు అన్నారు. అంటే ఆ, ఈ మన శేషం ఎట్లా ఉంటుందంటే కర్పూరం లాగా మొత్తం అయిపోతుంది, ఏం కనపడదు ఇంక తర్వాత. అదే కట్టెలు కాల్స్తే ఏమవుతుంది, బూడిద కనపడుతుంది చివరికి. కాబట్టి ఆ విచారణ అంతమగునప్పుడు పరిపూర్ణ సమాధి స్థితి కలుగుచున్నది అన్నారు. అందుకనే కర్పూరం అందుకనే వెలిగిస్తాం లాస్ట్లో. కర్పూరం ఎందుకు వెలిగిస్తామంటే, ఈ యొక్క ప్రకృతి అనేటువంటిది, అంటే ఈ శరీరం అనేటువంటిది ఆర్తకర్పూరం లాగా ఆ, సంసారసారం భుజిగేంద్రహారం అంటాం. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజిగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీం సైతం నమామి అని చెప్తాం అన్నమాట. ఎందుకు, ఈ యొక్క ఈ కర్పూరం అనేటువంటిది ఎట్లయితే మనకి హారతి భగవంతుని యొక్క ఆమ్, సేవలో అర్పితం అయిపోతుందో, అలాగే ఈ శరీరం కూడా అలాగే అర్పింపబడాలి, ఆ, ఈ యొక్క సేవలో అంకితం అయిపోవాలన్నమాట. సో అదే ఇక్కడ ఆ, రామకృష్ణ పరమహంస చెప్తున్నారు. బూడిది కూడా మిగలదు, అంటే కట్టెలు కాలిస్తే బూడిద వస్తుంది, కర్పూరం కాలిస్తే బూడిద ఏమి కూడా ఏముండదు అసలు దాంట్లో. అలా మన యొక్క కర్మలన్నిటినీ కూడా దగ్ధం చేయాలి. ఓకే, జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం, ఇవన్నిటిని కూడా పూర్తిగా ఈ ఆ, కర్మలన్నిటిని కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. అలా విచారణ అంతం అయిన తర్వాత మన యొక్క ఈ యొక్క ఎంక్వైరీ ఏదైతే ఉందో, ఇదేంటి అదేంటి అనే క్వశ్చన్, నేను ఎవరిని, ఎందుకు వచ్చాను, ఈ యొక్క జీవితం ఏంటి, ఇవన్నిటిని కూడా క్వశ్చన్లు, రకరకాల క్వశ్చన్లు ఉంటానే ఉంటాయి. ఇది అంతం ఎప్పుడైతే అవుతుందో పరిపూర్ణమైనటువంటి సమాధి స్థితి కలుగుతుంది. అప్పుడు నేను నీవు ప్రపంచము అనేటువంటి భావము లేస మాత్రము కూడా ఉండదు అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పారన్నమాట దీనికి సమాధానంగా. ఓకే, సో ఇది లాస్ట్ శ్లోకం దీంట్లో. అందుకని
ఓం ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ అద త్రయోదశోऽధ్యాయः त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा च त्वमेव विद्या जुह्वति सर्वे यज्ञविदो यज्ञक्षपितकल्मषाः आ आ अर्जुन ప్రాణవాయువును ప్రాణవాయువులను అపానవాయువు చేయుచుండగా మరికొందరు నియమిత ఆహారులై ప్రాణములను ప్రాణముల ఎందే హోమం చేయుచున్నారు. ఈ యజ్ఞ విధులందరూ యజ్ఞముల చే పాప విముక్తులవుతున్నారు. అలా పరిశుద్ధమైనటువంటి మనసుతో పరమాత్మనే భక్తి శ్రద్ధలతో ధ్యానించండి. ఓం సర్వము కూడా పరమాత్మ స్వరూపంగా భావించి ఈ శరీరం కేవలం అనిత్యము అనేటువంటి భావనతో నిత్యము శాశ్వతము అనంతమైనటువంటి పరమాత్మని ధ్యానిస్తూ ఉండండి. ఓం. ఒక 2 నిమిషాలు కదలికలు ఉండకూడదు. నడుము మెడ తిన్నగా ఉండాలి. మెడిటేట్ ఆన్ ది పర్మనెంట్ ఇన్ఫినిట్ ఇమ్మోర్టల్ సుప్రీం సెల్ఫ్. ఓం. ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. రెండు చేతులు వెనక్కి ఉంచి కుడి చేతిని ఎడమ చేతితో పట్టుకు ముందుకు వంగి శరీరాన్ని, మనసుని, బుద్ధిని పరమాత్మకు అర్పించండి. సరెండర్. ఈశ్వర ప్రణామం చేసి నెమ్మదిగా పైకి వస్తూ రెండు చేతులు ఆపి కాళ్ళ మీద నుంచి కళ్ళు తెరిచి అరి చేతులు ఒకసారి చేసి థ్యాంక్ యూ. జై శ్రీరామ్. స్వామి శరణం.